అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఇలా టమాటా కూర చేస్తున్నా. సింపుల్గా టమాటా కూర చేస్తున్నా. ఓకే, ఈజీగా ఇక టమాటాలు సన్న ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి. ఎర్ర టమాటాలు తీసుకోవాలి కూరకు. ఇక ఒక పచ్చిమిరపకాయ, పెద్దది ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన, కొత్తిమీర సన్నగా తరిగిన, కడిగి కోసి పెట్టుకున్న, సన్నం తరుకున్న ఉల్లిపాయలు. ఇక ఇప్పుడు టమాటా కూర చేయడానికి గిన్నె పెట్టుకున్న ఒకటి. ఇది వేడి అయిపోయింది. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఇలా ఇప్పుడు నూనె వేడి అయింది. ఉల్లిగడ్డ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా ఇక ఉల్లిగడ్డతో పాటు వేసుకుందాము. నూనెనే మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ. ఈ మిరపకాయలు ఉల్లిగడ్డ ఎర్ర కావాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ తొందరగా మగనికి కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ ఉప్పు వేసుకుంటే. కొంచెం మనం చేసిన ఉల్లిగడ్డ గురించి మళ్ళీ కర్రీలో కారం గిట్ట వేసినాక మళ్ళీ వేస్తా కొంచెం ఉప్పు. మళ్ళీ ఇప్పుడు వేసినామంటే మళ్ళీ వేసినా ఉప్పు ఎక్కువ అవుతుంది కాదు. ఇప్పుడు ఉల్లిగడ్డకు సరిపోయేటైతే వేసిన, మళ్ళీ కర్రీకి సరిపోయేటైతే మళ్ళీ వేస్తా తర్వాత. ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి, కానీ ఎర్రగా. ఇక ఉల్లిగడ్డ మిరపకాయలు మంచిగా ఎర్రగా అయినాయి. ఇట్లా ఎర్రగా కావాలి. ఇట్లా ఎర్రగా అయితేనే టమాటా కూర మంచిగా అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. ఇలా కొంచెం పచ్చి వాసన వేసారా ఇట్లా నూనెలో 2 నిమిషాలు ఇట్లా ఉడుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇలా అల్లం వెల్లిగడ్డ నూనెలో మంచిగా ఉడికించుకుంటేనే వాసన అనేది ఉండదు. నువ్వు అల్లం వెల్లిగడ్డ వేయగానే ఇండియన్ టమాటాలు వేసానా అల్లం వెల్లిగడ్డ వాసన వస్తుంది, మళ్ళీ ఉడకదు. ఎందుకంటే టమాటాలలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు పోయి ఈ పచ్చి వాసనే వస్తుంది. టమాటా కూడా ఉల్లిగడ్డలాగా ఎర్రగా మగ్గుతానే అల్లం వెల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డలాగా ఎర్రగా మగ్గాలి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది, వాసన కూడా ఉంటుంది. లేకపోతే మిరికేలు అల్లం వెల్లిగడ్డ వాసన అనేది వస్తుంది మిరికేలు వేసినట్టు. ఇప్పుడు టమాటాలు వేసి కలుపుకుంటున్నాం కదా, టమాటాలు కూడా 2 నిమిషాలు మగ్గాలి. ఇక టమాటాలు కూడా మంచిగా ఇట్లా మెత్తగా ఉడికినాయి, ఇట్లా గుజ్జు గుజ్జు కావాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక ఇక టమాటాలు వేసుకుంటే టమాటాలు నూనెలో ఇట్లా గుజ్జు గుజ్జు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇలా ఇక కూరకు సరిపోయేట కారం కూడా వేసుకున్నాము. ఇక ఇంతకుముందు ఉల్లిగడ్డ వేసినా కదా ఉప్పు కొంచెము, ఇక ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నా. ఇక కారం వేసినా కదా, ఇక దీనికి సరిపోయేట కూర కర్రీకి సరిపోయేట వేసిన ఉప్పు. ఇప్పుడు సార్ మనం మంచిగా ఇట్లా కలుపుకున్నాము. ఇంకా ఉప్పు కారం వేసినాక మంచిగా టమాటాలకు కూర కర్రీకి అంతా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక మంచిగా టమాటా కారం వేసినాక ఒక 5 నిమిషాలు ఉడకాలని బాగా ఇట్లా ఉడికించుకుంటా కలిపినా కదా, కలుపుకుంటా ఉడికించిన. ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇలా మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. మనం ఇట్లా ఎసరు చేసుకోవాలంటే టమాటా కూర ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా నూనెలు ఉడికించుకున్నాక నీళ్ళు పోసి చేసుకోవాలి. సేమ్ మటన్ చారు లాగా చారు లాగానే మటన్ చారా చికెన్ చారు అన్నట్లే ఉంటుంది. ఇక పల్లీల పొడి కొబ్బరి పొడి ఇది రెండు కలిపి చేసి పెట్టిన. ఈ పొడి వేస్తున్నాయి. ఇప్పుడు వాటర్ పోసినాక ఈ పొడి వేసుకోవాలి, ఎందుకంటే చిక్కదనం వస్తుంది, జర గ్రేవీ లాగా ఉంటుంది అన్నట్టు. కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. ఇవన్నీ వేసినాం కదా, మసాలా పొడి ధనియాల పొడి వేసినాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇక కొంచెం మాది కొబ్బరి పొడి అది వేసినాం కదా, కొంచెం గ్రేవీ లాగా ఇట్లా చిక్కగా వస్తుంది.
ఇప్పుడు ఇది ఉడికించుకుందాం, ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం మంచిగా. ఇక టమాటా కూర రెడీ అయింది. ఇప్పుడు ఉడికిపోయింది, ఆయిల్ మొత్తం చేరింది మీదకి. మసాలా వేసాం కదా, మసాలా వేసినాక కొబ్బరి పొడి కొంచెం పల్లీలు వేసి పొడి చేసిన, అది వేసిన. ఇక చిక్కదనం ఇట్లా వస్తుంది చూడు. ఏమి పల్లె పొడి లేకుండా కానీ కాలి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా ఇది సేమ్ కొంచెం గరం మసాలా వేసి ధనియాల పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి ఇక మటన్ తిన్నట్లే ఉంటుంది, ముక్కలే ఉండే మటన్ ముక్కలు, కానీ చారు మాత్రం అదే టేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలని ఉంచుకున్నాం. ఇక ఇప్పుడు బంద్ చేసుకుందాము. రెడీ అయిపోయింది కూర, టమాటా కర్రీ. ఇక ఇలా మంచిగా ఉంటుంది. మెత్తగా నూనె ఉడికించుకుంటే ఇలా టమాటా పీసులు కానీ పియ్యదు. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు దించుకుందాం. ఇంకా టమాటా కూర రెడీ అయిపోయింది. ఇలా టమాటా కూర ఇలా చేసుకోవాలి. నోరు బాగాలేకపోతే కూడా జ్వరం వచ్చినప్పుడు కూడా కారం కావాలంటే ఇలా కారం ఇలా చేసుకోవాలి మంచిగా. నోటికి ఇటు అవుతుంది. చారు వేసుకొని నేనైతే అది తింటున్నా. సో వేడి వేడి కర్రీ, వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది. సో చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇది. చారు సేమ్ ఎసరిలాగానే ఉంటుంది, ఇలా ఖాళీ ముక్కలే ఉండయి. అంతే. ఇక వేడి టమాటా కూర, ఇట్లా టమాటా కూర అంటాము, టమాటా పులుసు అంటారు, మేమైతే టమాటా కూర అంటాం. దీన్ని ఇట్లా కలుపుకొని తినాలి. మీకు పెట్టినది తింటా. సూపర్ అయింది. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.